జై శ్రీరామ్. నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్. ఈ రోజు వీడియో ఏదైతే 75 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కాశ్మీర్లో త్రివర్ణ పతాకం ఎగరవేయలేని వాళ్ళు, జాతీయ గీతాన్ని అలపించలేని వాళ్ళు ఈ రోజు రాజ్యాంగాన్ని కాపాడతాకు వచ్చామని చెప్పుకుంటూ తిరుగుతున్న ఈ రాహుల్ ఖాన్ ఏదైతే హిందూ ధర్మంపై అనేక వ్యాఖ్యలు చేస్తూ మా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ పార్లమెంట్ సాక్షిగా అందరిని అవమానపరుస్తూ మాట్లాడిన ఈ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ ఖాన్ నిజంగా ప్రతిపక్షంలో ఉండే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగా అధికార పక్షంలోకి ఒకవేళ మన హిందువులందరూ ముద్దు నిద్రలో ఉండి అన్ని ఓటే అనుకుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ గద్దె ఎక్కించి ఉండి అధికారంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే హిందువుల పరిస్థితి ఎలా ఉందంటే, గతంలో వీళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే హిందువులు పండగలు చేసుకోవాలంటే ముస్లింస్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలనే ఒక చట్టం తీసుకొచ్చారు. భగవంతుడి దయ వల్ల చట్టం అమల్లోకి రాలేదు, కానీ ఆ చట్టం అమల్లోకి వస్తే ఎలా ఉందంటే మన హిందువుల పరిస్థితి, మన ఇంట్లో అయ్యప్ప స్వామి పడి పూజ పెట్టుకోవాలన్నా, దుర్గాదేవి యొక్క పూజ చేసుకోవాలన్నా, మన ఇంట్లో పూజ గంట మోగాలన్నా పక్కనే ఉన్న ముస్లిం దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. అంటే 100 కోట్ల జనాభా ఉన్న హిందువులు మెజార్టీలో ఉన్న ఈ భారతదేశంలో మైనార్టీగా అని చెప్పబడుతున్న ముస్లిం దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకోవాలంట. అంటే ఎంత దుర్మార్గమైన చర్య ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తుందంటే, హిందువులు తొక్కేయాలి, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి, ఈ భారతదేశాన్ని నాశనం చేసి ఏదైతే హిందూ ధర్మం అనే ముసుగులో ఉండి రాహుల్ ఖాన్ ఎలక్షన్ ముందేమో నేను కాశ్మీర్ పండితుని, నేను పెద్ద పెద్ద రుద్రాక్షలు వేసుకొని బొట్టు పెట్టుకొని నేను హిందువుని అని చెప్పుకుంటూ మన హిందూ దేవాలయాల చుట్టూ తిరిగి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే తన ఒక విశ్వరూపం చూపించాడు పార్లమెంటులో. ఏమని? అల్లాకి రూపం లేదు, యేసుకు చేతిలో ఆయుధాలు లేవు, శివుడికి త్రిశూలం ఉంది, హిందువులందరూ అంటే హింస చేస్తారు, హింసకి పాల్పడతారు, అసత్యాలు మాట్లాడతారు అని చెప్పుకుంటూ వచ్చాడు. బాబు రాహుల్ ఖాన్, ఒక్కసారి ఉన్న దేశాలన్నీ ఆలోచించు. హింస ఎక్కడ జరుగుతుంది? ఆఫ్ఘనిస్తాన్లో హిందువులు ఉన్నారా? అక్కడ హింస చేసేవాళ్ళు ఎవరు? ఒకళ్ళొకరు కాల్చుకు తన్నుకు తినేవాళ్ళు ఎవరు? ఇంకా వేరే ముస్లిం దేశాలు ఉన్నాయి. హింస ఎక్కడ జరుగుతుంది? సరే, ఇవన్నీ పక్కన పెట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు పార్లమెంట్లోకి వచ్చి కాల్పులు జరిపారు. హింస ఎవరి పేరేపిస్తున్నారు? బోర్డర్లో కొన్ని వేల మంది సైనికులు చంపారు. కనీసం మళ్ళీ సైనికులు ఎదురు తిరిగి కాల్చలేదు. ఎందుకంటే ఆర్టికల్ 370 పెట్టారు. అక్కడ కాశ్మీర్లో ఉన్న ముస్లింలు ఏం చేసినా సైనికులు కూడా ఏం చేయట్లేదని. అంటే ఎంత మీ అధికారంలో ఉండగా 75 సంవత్సరాల్లో ఎన్ని అరాచకాలు చేశారు, ఎంత దుర్మార్గాలు చేశారు, ఎంతమంది హిందువుల్ని పొట్టలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కూడా మేము బాధపడేది ఏంటంటే, మా హిందువులపై చాలా బాధ, జాలేస్తుంది మా హిందువులు చూసి. హిందువులారా మేలుకోండి. 75 సంవత్సరాల అధికారంలో ఉండి హిందూ ధర్మానికి, హిందువుల్ని ఊసకోతల కోసం ఈ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళు ఇవన్నీ చూసినా కానీ మీ మనసు సలింతలేదా? ఇంకా మీరు 99 సీట్లు ఇచ్చారంటే ఇంకా హిందువులు స్వార్థంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్మే కదా మీరు ఓట్లు వేస్తున్నారు. అంటే ఈ దేశానికి, ఈ ధర్మానికి ఏ పార్టీ నిజాయితీగా, నిక్కర్సుగా ఈ దేశం కోసం పనిచేస్తున్న పార్టీనేమో మీరు పక్కన పెట్టి మీ స్వార్థాల కోసం, మీ స్వలాభాల కోసం మన హిందూ ధర్మాన్ని, మన హిందువుల్ని నాశనం చేసే పార్టీని మీరు సంకనేసుకొని తిరుగుతున్నారంటే మీ మీద జాలి పడాలా, లేకపోతే అసలు ఏంటి అన్న పరిస్థితిలో ఉన్నాం మనం. హిందువులారా ఇప్పటికైనా మేలుకోండి. మీరు మేలుకోకపోతే హిందూ గుళ్ళు ఉండేయంట, హిందూ దేవాలయాలు ఉండేయంట, హిందువులు ఉండేవారంట అని చెప్పుకునే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతాం. బహు జాగ్రత్త హిందువులారా. చాలా మేము అనేక రకాలుగా బాధపడి ఈ వీడియోలు చేస్తున్నాం.
ఇప్పటికైనా హిందువులారా మేలుకోండి. మొన్న పార్లమెంట్ సాక్షిగా హిందువుల్ని ఇంత దుర్మార్గంగా దూషిస్తుంటే ఇదే దూషణలు ఏ ఒక్క పార్టీని గాని ఏ ఒక్క కులాన్ని గాని అంటే సొక్కాలు చింపుకుంటూ రోడ్ల మీద పెద్ద పెద్ద ధర్నాలు చేద్దరే. 100 కోట్ల మంది హిందువులు ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ పట్టుమని ఒక సిటీలోకి వచ్చి 2000 మంది ఒక దిక్కును కూర్చొని శాంతియుతంగా మనల్ని ఏదైతే దూషించాడో ఆ దూషణలకి ఆ రాహుల్ ఖాన్ అనే వ్యక్తి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. దాన్ని ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా? డిమాండ్ చేయబోగా సరే తను మాట్లాడింది పర్వాలేదు, పెద్ద ఏమన్నాడో ఏమంటామేటి? నీ ధర్మాన్ని, సనాతన ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆచరిస్తున్న ఈ ధర్మాన్ని ఇంత దూషిస్తుంటే నీ తల్లిని తిడితే ఊరుకో, నీ తమ్ముని తిడితే ఊరుకో, నీ కన్న తల్లి కన్నా ఎక్కువైన ఈ ధర్మం ఈ దేశాన్ని దూషిస్తే నువ్వు కళ్ళు అప్పగిచ్చి చూస్తున్నావు అంటే నీ అంత దుర్మార్గుడు ఉన్నాడా మరొకడు? ఇప్పటికైనా హిందువులారా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఈ ధర్మం కోసం, దేశం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పిస్తే ఇవాళ మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకోండి. అందరూ ఈ విషయంపై స్పందించి అవసరం అయితే రాహుల్ ఖాన్ అనేవాడిని అసలు పార్లమెంట్ నుంచే నిషేధించాలి, సస్పెండ్ చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయంపై ప్రతి ఒక్కరూ కలిసిగట్టుగా మనందరం ఒక భారీ ధర్నా చేస్తే గాని ఇలాంటి ఖాన్లు బయటకు రారు. వీళ్ళ నోరు మూతపడాలంటే ఇప్పుడే సరైన సమయం. ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి శాంతియుత నిరసన కార్యక్రమంలో ప్రతి దిక్కున పాల్గొని దీన్ని జయప్రదం చేయమని ఐందో సైన్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హింద్.